సరే, లక్ష్మణ్ ఠాగూర్ చెప్పండి. లక్ష్మణ్ పోయి ఠాగూర్ అయినావు. లక్ష్మణ్ బదులు ఠాగూర్ అనేది పబ్లిక్ పేరు పెట్టుకొని వాళ్ళ ఇష్టంతో నా సేవను గుర్తించి పబ్లిక్ నన్ను ఠాగూర్ అని పిలుస్తుండ్రు అని అన్నావు. అవును. గాంధీ తాత స్వాతంత్రం కోసం కొట్లాడించాడు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ మా వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళు సేవ చేసిన దానికి వాళ్లకు అటువంటి సేవ చేసిన వాళ్ళు ఇప్పుడు సేవ చేసిన వాళ్ళకు కూడా ఇంకో పేరు పెట్టి పిలుస్తలేరు, అదే పేరు పెట్టి పిలుస్తాం. కానీ నువ్వు చేసిన ఎంత సేవ చేసినావో కానీ నీకు లక్ష్మణ్ తీసేసి ఠాగూర్ పెట్టింది. ఠాగూర్ అంటే ఎవరో తెలుసా నీకు? తెలుసు. లక్ష్మణ్ కాదు, నీ పేరు లక్ష్మణ్. ఠాగూర్ ఎవరో తెలుసా? తెలుసు. ఆయన ఏం చేసిండు ఠాగూర్? మన జాతీయ గీతాన్ని రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్. ఇంకేం చేసిండు? చాలా ఆయన స్టోరీ తెలుసా నీకు? తెలియదు, మొత్తం తెలియదు. నేను చిన్నోని, నాకు నీకు ఆయన పేరు పెట్టి పిలుస్తున్నారు అన్నప్పుడు ఆయన చరిత్ర మొత్తం తెలియాలి కదా నీకు? తెలుసుకునే ఆల్రెడీ కొంచెం తెలుసు. ఎన్నేళ్ళు అవుతుంది నిన్ను ఠాగూర్ అని పిలవబట్టి? ఆల్మోస్ట్ 15 years. 15 years నుండి ఠాగూర్ చరిత్ర తెలియకుండా ఠాగూర్ అని ఎట్లా తెలుసుకున్నా? నాకు అంటే మొత్తం పూర్తిగా తెలుసుకోలేను అంటున్నా. తెలుసుకోవాలి కదా, తెలుసుకుంటున్నా ఆల్రెడీ. ఇప్పుడు కూడా ఠాగూర్ లెక్కనే, ఠాగూర్ చేసిన సేవల లెక్కనే నువ్వు ఇప్పుడు ప్రవర్తిస్తున్నావు. ఆయన లక్షణాలు కొన్ని, ఆయన ఆశయాలను కొన్ని పాటిస్తున్నావా? రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ ఎ నాట్ ఏ జోక్ మ్యాన్. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నావు? ప్రస్తుతం ఇప్పుడు మాది ఎంపీ ఎలక్షన్ ఉంది, ప్రచారం, ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. 6 గ్యారెంటీల కోసం మేము ప్రచారం డోర్ టు డోర్ చేయడం. ఎమ్మెల్యే మీ మదన్ మోహన్ రావు గెలుపు కోసం ఎట్లా పనిచేసారు? చాలా. మొన్న బైక్ ర్యాలీ మన నారాయణపేట మండలంలో టోటల్గా ప్రతి గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎండనక ఏదనక. ఠాగూర్ గారు, నేను ఒక మాట్లాడితే ఏమనుకోవాలి, అయితే ఎలక్షన్ టైంలో ఎనీ పార్టీ, వేరే పార్టీ కానీ పార్టీల పేరు వద్దు కానీ నువ్వు కాంగ్రెస్ పార్టీ కాబట్టి నిన్ను అడుగుతున్నా. అయితే మదన్ మోహన్ రావు ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు ఆయన తరపున వర్క్ చేసుకుంటూ విలేజ్లల్లో ఆయన ఇచ్చిన, అంటే ఆయన ఏదానికో ఖర్చులకో విధానికో ఇచ్చిన దాంట్లో మీ అటువంటి కార్యకర్తలు సగం మింగేసిరని టాకున్నది. లేదండి, అలాంటిది ఏమి కూడా ఉండదు. అలా ముఖ్యంగా నీది కూడా వెళ్ళింది. అలాంటిది ఏమి కూడా ఉండదు. ఎందుకంటే మేము మదన్ మోహన్ యూత్ ఫోర్స్ అనేది మేము పెట్టుకున్నది ఎందుకు, మేము స్వచ్ఛందంగా సేవ చేస్తానికి. మేము కరోనా టైంలో అంతా సేవ చేసినాం. సేవ చేస్తే మా గుర్తింపు, మా మదనన్న ఎల్లారెడ్డిలో కాన్స్టిట్యున్సీ లెవెల్లో మీటింగ్ పెట్టి మాకు అవార్డులు ఇవ్వడం జరిగింది, మాకు సన్మానం చేయడం జరిగింది. మదనన్న యూత్ ఫోర్స్ ఠాగూర్ ఇటు చూడండి, మదన్ మోహన్ రావు యూత్ ఫోర్స్ల అధ్యక్షుడు ఠాగూర్. అయితే యూత్ ఫోర్సు మదన్ మోహన్ చేసినటువంటి సేవలల్లో ఒక కరోనా టైంలో కానీ అంటే బెస్ట్ సేవలు చేసింది, బెస్ట్ వర్క్ చేసింది. అందులో నువ్వు పాల్గొన్నావు. అంటే స్వచ్ఛందంగా ఒక ఠాగూర్ పేరు వచ్చేటంత పనిచేసినావు. మామూలు విషయం కాదు ఇది. తెలంగాణలో రాలేదు ఎవరు అట్లా మహాత్ముల పేర్లు పెట్టి పిలిచే అంత పెద్ద నాయకుని నువ్వు. మదన్ మోహన్ కంటే ఇంకా పెద్ద నాయకుని అవుతావు. ఆ ఠాగూర్ అని వచ్చినప్పుడు ఆడదాకా ఎదగాలని మేము ఆశిస్తున్నాం. అయితే నువ్వు యూత్ ఫోర్స్లో పనిచేస్తున్నప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ అని అనకుండా నీ వ్యక్తిగతంగా పనిచేస్తేనే అది స్వచ్ఛందంగా వస్తాయి. ఏదో పార్టీ చెప్తుందనో బీటీ చెప్తుందనో పార్టీ మదన్ మోహన్ చెప్పకుండా, మదన్ మోహన్ కాకుండా నీ సొంతగా ఎవరికన్నా హెల్ప్ చేసినావా, సాయం చేసినావా? చేసినాను. ఏం సేవలు చేసినా? మా గ్రామంలో ఒక 2-3. ఏ గ్రామం? నారాయణపేట గ్రామంలో 2-3 అనాథలు ఉన్నారు. వాళ్ళ 2-3 టోటల్గా మెయింటెనెన్స్ కూడా నేను ఇప్పటికి కూడా నేను వాళ్ళని చూసుకుంటున్నాను. ఎవరెవరు? ఇక ఎందుకంటే పేరు ఇప్పుడు జంగం కిష్ట ఆయన ఉన్నాడు, ఆయనకు వెనక ముందు ఎవరు లేరు. చూస్తున్నావా? చూసుకుంటున్నాను.
జంగం కిషన్ అడుగుతా నేను పోయి. అడగండి. నెక్స్ట్ ఇంకొక ఇద్దరు ఉన్నారు, వేరే విలేజ్ ఉన్నారు. వాళ్ళకి ఏ కూడా వేరే చూసుకుంటున్నాం. విలేజ్? అది పార్టీకి పరంగా కాకుండా ఏది నీ కాకుండా వ్యక్తిగతంగానే అడుగుతున్నా. వేరే విలేజ్ ఎక్కడ? వ్యక్తిగతంగా ఎక్కడ? వేరే విలేజ్ లో ఒకటి వదల్పర్తిలో ఒకరు ఉన్నారు. వదల్పర్తి ఒకటి. వాళ్ళు లేడీసా జెంట్సా? జెంట్స్. ఏం పేరు? ఆ పేరు పేరు గుర్తులేదు. ఓకే, ఇంకా ఇట్లానే ఎందుకంటే ఇక మీకు మాకు ఇట్లా ఆపదుందని స్వచ్ఛందంగా పనిచేసినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు అంటే ఏళ్ళ మీద లెక్క పెట్టినంత పేరు గుర్తుండకపోతే ఎట్లా? తాగు ఉన్నాయి. ఎందుకంటే నేను పేరు అంటే నువ్వు చేస్తున్నావా అసలు? చేస్తున్నాము. పేరు ఎందుకు గుర్తుండే? పేరు ఇంపార్టెంట్ కాదు నాకు. ఒక 50 మంది 100 మంది 1000 మందిలో పనిచేస్తున్నావు. నువ్వు సొంతగా ఒక ఇద్దరు ముగ్గురు సేవ చేస్తున్నప్పుడు ఆ ఇద్దరు ముగ్గురు పేరు గుర్తు లేకుంటే నువ్వు సేవ చేస్తున్నట్ట మాకెట్లా నమ్మకం అనిపిస్తుంది? చేస్తున్నాం. ఎందుకంటే ఇక మేము ఇక వాళ్ళ పేర్లు కూడా మళ్ళీ గట్టిగా వసుదేవ అని చెప్పలేదు. ఎందుకు బాగుండదు ఇక వాళ్ళు కూడా. ఎందుకంటే ఇక అట్లా చేసి మనం ఇప్పుడు నేను చోరీ కాదు కదా, మంచి పని చేస్తున్నావు కదా. మంచి పని చేస్తున్నా కానీ అది మనం చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. అట్లా చెప్పుకోవాలి. నేను అడుగుతున్నా కాబట్టి చెప్పాలి. ఏ పేరు? వదలపర్తిలో దాచిపెట్టే విషయం కాదు కదా. లేదండి. మంచి పని చేస్తున్నావు కదా. మంచి పని చేస్తున్నప్పుడు పేరు ఒక ముగ్గురికి అన్నావు, ఒకళ్ళ పేరు చెప్పినావు, రెండో పేరు వస్తలేదు. ఒకటి సాయిలు అని. సాయి. ఏం సాయిలు? ఏదో ఉంది. నెక్స్ట్ ఇంకొక భూమయ్య ఉన్నాడు. ఎక్కడ? భూమయ్య. ఏం పేరే? ఏం కిష్టాయ్ అంటారు? మార్వేర్ జంగం కిష్టాయనా? ఏ ఊరు? నాయుడుపేట. ఏడు నువ్వు ఒక్కనే ఉంటున్నావా? ఒకనే ఉన్నాను. పింఛన్ వస్తుందా నీకు? పింఛన్ వస్తుందా? వస్తుంది. బియ్యం ఇస్తారా? నిన్ను ఠాగూర్ నడుపుతున్నట్ట కదా ఈడ. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు లీడర్ ఉన్నాడు చూడు, మీ ఊరైనా. నిన్ను మొత్తం మీద నడుపుతున్నా అని చెప్తుండే కదా బయట. నీది నువ్వు వండుకొని తింటున్నావా? నీకు పైసలు ఇస్తారట కదా అప్పుడప్పుడు. పని చేస్తేనా? 10 రూపాయలు. 10 రూపాయలు ఎప్పుడన్నా ఇచ్చినప్పుడు అది కళ్ళుకో బిల్లుకో ఇచ్చినట్టు అవుతుంది. మొత్తం నడుపుతున్నట్టే కదా నిన్ను. చెప్పబట్టే ఇట్లా నాగరిపేటలో జంగం కిషన్ నేనే నడుపుతున్నాను. ఇటు చూడే, నిన్ను నేనే నడుపుతున్నా అని అంటాడు. తన ఒక్కడే ఉన్నాడు పాపం, తన నేనే నడుపుతున్నా అంటాడు. మరి ఆయన చెప్తుండ అట్లా. నేను నిజమా కాదా అని అడుగుతున్నాను కదా.